వెంకట్ గారు, ఈ రోజుల్లో విద్య ఎందుకు అంత ముఖ్యమైందని మీరు భావిస్తున్నారు? సో ఒక మనిషి యొక్క లైఫ్ అంటే చేంజ్ అవ్వాలి అంటే ఎడ్యుకేషన్ ఒక్కటే అతని యొక్క స్టేటస్ని మారుస్తుంది. సో ప్రపంచం మొత్తం మీద మనం ఎక్కడ చూసుకున్నా కూడా ఎడ్యుకేషన్ ఈస్ ప్లేస్ వైటల్ రోల్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ దట్ ఎకానమీ, గ్రోత్ ఆఫ్ ఎ ఇండివిజువల్ పర్సన్. సో కాబట్టి ఎడ్యుకేషన్ ఈస్ ద వెరీ 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 ఇంపార్టెంట్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ యూత్. అండ్ ఆల్సో లైక్ వాళ్ళకి ఎడ్యుకేషన్ లేకపోతే నిజాలు తెలియవు, లైక్ నాలెడ్జ్ ఉండదు, ఏమైనా ఎక్కడ రైట్ డెసిషన్ తీసుకోవాలో తెలియదు. వాళ్ళు రైట్ డెసిషన్ రైట్ టైంలో తీసుకోవాలి అంటే ఖచ్చితంగా చదువు అనేటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటిది వాళ్ళ జీవితంలో. చాణక్యుని ఆలోచన విధానం విద్యను మరింత అర్థవంతంగా ఎలా మారుస్తుంది? ఓకే, చాణక్యాస్ అప్రోచ్ ఈస్ టోటల్లీ డిఫరెంట్. చాణక్యాస్ అప్రోచ్ ఎలా ఉంటుంది అంటే, ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ స్విమ్మింగ్, మీరు స్విమ్మింగ్ నేర్చుకోవాలి అనుకోండి, నదిలో దూకేస్తే 2 నిమిషాల్లో స్విమ్మింగ్ వచ్చేస్తుంది. దట్స్ ద ఫిలాసఫీ. చాణక్యుడు రాసినటువంటి అర్థశాస్త్రము ఇప్పటికీ కూడా ఒక స్టాండర్డ్ బుక్. అది మన విద్యా వ్యవస్థలో ప్రతి ఒక్కళ్ళు చాణక్యుడి అర్థశాస్త్రం చదవకుండా ఉండరు, ఇది ఎకనామిక్స్ వీళ్ళు చేసేటువంటి వాళ్ళు. సో మేక్ షూర్ దట్ లైక్ చాణక్యుడి అప్రోచ్ ప్రస్తుతం ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా అవసరం. ఎందుకంటే అతి సర్వత్ర వర్జియేత్ అనేటువంటి ఒక చిన్న సామెత చాణక్యుడి దగ్గర నుంచి వచ్చింది. సో కొన్ని వందల ఆప్షన్స్, వందల సామెతలు అనకూడదు మనం, వాటిని చాణక్యుడు పట్టుకొచ్చారనమాట. సో కాబట్టి ప్రస్తుత విద్యా విధానంలో చాణక్యుడి అప్రోచ్ అనేటువంటిది అత్యంత ముఖ్యమైనది. ఎందుకంటే వాళ్ళకి అసలు కాన్సెప్ట్ ఎలా చదువుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్ రూట్ కాజ్ నుంచి స్టార్ట్ చేయాలి. రూట్ కాజ్ అది అది మనకు కావాలనుకుంటే చాణక్యుడి అప్రోచ్లోకి మనం కొంచెం వెళ్ళాల్సి వస్తుంది. అసలు నాణ్యమైన విద్య అంటే ఏమిటి? సాధారణ విద్యతో దాని తేడా ఏమైనా ఉంటుందా? నాణ్యత అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్. ఇన్ దిస్ క్వాలిటీ ఎడ్యుకేషన్ మీన్స్ లైక్ వై పీపుల్ వాంట్స్ టు స్టడీ. ఎందుకు చదువుతున్నారు పిల్లలు, స్టూడెంట్స్? లేకపోతే 98% ఆఫ్ స్టూడెంట్స్ చదివేది జాబ్ కోసం. 98%. సో కాబట్టి జాబ్ రావాలి అంటే వాళ్ళ దగ్గర క్వాలిటీ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ లేకపోతే జాబ్ రాదు. సో క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఏం చేస్తుంది అంటే వాళ్ళని ఒక రియల్ ప్రొఫెషనల్గా కన్వర్ట్ చేస్తుంది. దానికోసమని ఈ ఎడ్యుకేషన్ని వీ వాంట్ టు కన్వర్ట్ దెమ్ ఇంటూ క్వాలిటీ ఎడ్యుకేషన్. క్వాలిటీ ఎడ్యుకేషన్ కన్వర్ట్ చేయాలి అంటే ఓవరాల్ గ్రోత్ ఆఫ్ ఎ స్టూడెంట్ ఈస్ రిక్వైర్డ్. అంటే స్టూడెంట్ యొక్క గ్రోత్ ఈస్ వెరీ ఓవరాల్ గ్రోత్ 360 degrees అని చెప్తాం అనమాట. దానికి ఆస్క్ అనే పదాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆస్క్ అంటేనేమో ఏ రిప్రజెంట్స్ యాటిట్యూడ్, అండ్ ఎస్ రిప్రజెంట్స్ స్కిల్స్, కే రిప్రజెంట్స్ నాలెడ్జ్. సో కాబట్టి వీళ్ళకి నాలెడ్జ్ కాలేజ్ దగ్గర నుంచి వస్తుంది, స్కిల్స్ మాలాంటి వాళ్ళు ఎవరో నేర్చుకుంటారు. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ అంటే వాళ్ళకి ఏంటి? హానెస్టీ, ఇంటిగ్రిటీ, కమిట్మెంట్, టైం మేనేజ్మెంట్, ఆల్ దీస్ థింగ్స్ దట్ ఈస్ దర్ యాటిట్యూడ్. సో ఇవన్నీ నేర్చుకున్నప్పుడు మాత్రమే ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది క్వాలిటీ ఎడ్యుకేషన్ కింద కన్వర్ట్ అవుతుంది. ఎప్పుడైతే క్వాలిటీ ఎడ్యుకేషన్ కన్వర్ట్ అయిందో వాళ్ళు ప్రొఫెషనల్గా ట్రాన్స్ఫార్మ్ అవుతారు. నిజమైన ఆనందం నాణ్యమైన విద్య ద్వారా వస్తుందని చెప్పవచ్చా? వెరీ వెరీ సింపుల్. వెంటనే ఇప్పుడు ఒక ఐఐటిలో చదివినటువంటి పిల్లవాడికి ఈ చేత్తో డిగ్రీ తీసుకుంటూ ఈ చేత్తో ఆఫర్ లెటర్ తీసుకుంటున్నారు. అది ఒక నాణ్యమైన విద్య. అంటే ఇక్కడ ఏమవుతుంది, మనకి ఉద్యోగం రావటం అంటే ఉద్యోగము రావటం అనేటువంటిది మోర్ ఇంపార్టెంట్. అంటే కార్పొరేట్లో అవసరమైనటువంటి స్కిల్స్ని మనము గెయిన్ చేయాలి. గెయిన్ చేసినప్పుడు మాత్రమే కార్పొరేట్స్ మనని హైర్ చేస్తాయి, లేకపోతే మనని హైర్ చేయవు. సో కాబట్టి ప్రతి స్టూడెంట్ యొక్క గోల్ ఏంటి? నేను ఫర్దర్ ఎడ్యుకేషన్కో, లేకపోతే జాబ్కో, లేకపోతే ఇంకోటో వెళ్ళాలి. ఇప్పుడు డిగ్రీ అయిపోయిన నెక్స్ట్ మినిట్ వాళ్ళు వెళ్ళగలిగారు అనుకోండి, దట్ ఈస్ ద మచ్ మోర్ అడ్వాంటేజ్ ఫర్ దెమ్. అడ్వాంటేజ్ అవుతుంది. అది చెయ్యాలి అంటే వాళ్ళ యొక్క యాటిట్యూడ్ మారాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం మేజర్గా డిస్కస్ చేయొచ్చు. విద్యార్థుల భవిష్యత్తు రూపకల్పనలో సమయాన్ని, టైంని సరిగ్గా ఉపయోగించడం ఎంత ముఖ్యమైంది? సో డిగ్రీ అయిపోయిన తర్వాత వేస్ట్ చేసుకునేటువంటి ప్రతి సంవత్సరానికి దే ఆర్ లూజింగ్ దట్ మచ్ ఆఫ్ మనీ. ఇది వెరీ బేసిక్స్ తీసుకుంటే అదే మనం ఐ డోంట్ కేర్ అబౌట్ దట్ 60 లక్షలు నేను పెద్దగా ఆలోచించను, కానీ పోయిన ఒక్క సంవత్సరంలో ఒక్క నిమిషం కూడా తిరిగి రాదు. సో ఇలాంటి ఆలోచనని స్టూడెంట్స్ ముందు అలవాటు చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఏం చేయాలి? రైట్ పర్సన్ని కాంటాక్ట్ చేయాలి.
రైట్ పర్సన్ ముందు కూర్చోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళతో మాట్లాడాలి. ఇఫ్ యు ఆర్ ఎట్ రైట్, అదే నేను చెప్తాను, ఇఫ్ యు ఆర్ ఎట్ రైట్ గురు ఆర్ రైట్ మెంటర్, యూ నెవర్ డిడ్ ఎనీథింగ్ రాంగ్. ఇఫ్ యు ఆర్ నాట్ ఎట్ రైట్ పర్సన్, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఈజ్ రాంగ్. దట్ ఈస్ ద బేసిక్ ఫిలాసఫీ ఫర్ ద స్టూడెంట్స్ రైట్ నౌ. అంటే ప్రతిరోజు వాళ్ళు ఏదో ఒకటి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయాలంటే ఏం చేయాలి? వాళ్ళకు ఒక గోల్ ఉండాలి. నేను అమెరికా వెళ్ళాలి అనుకుంటే ఆ జిఆర్ఈనో లేకపోతే టోఫెల్లో లేకపోతే ఇంకోటో రోజుకి ఒక 5-6 పేజీలు చదవడం బిగించేయాలి ఆటోమేటిక్గా. సో ఈ కన్సిస్టెంట్ ఎఫర్ట్ అనేటువంటిది లేకపోతే సక్సెస్ అనేటువంటిది కష్టమే. విజయంలో ప్రతిభ కంటే అభిప్రాయం అంటే యాటిట్యూడ్ పెద్ద పాత్ర పోషిస్తుందని మీరు నమ్ముతారా? స్కిల్స్ ఉండటం వల్ల ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పని చేయాలంటే యాటిట్యూడ్ ఉండాలి. అవసరమైతే ఒక అరగంట ఎక్స్ట్రా పని చేస్తాం. అవసరమైతే ఒకరోజు 1 గంట ముందే ఎర్లీ 6 o'clock పని చేస్తాం. అమెరికా లాంటి దేశంలో ఎలా అమెరికా కాదు, ఈవెన్ గోటు ఎనీ డెవలప్డ్ కంట్రీలో ఎలా ఉంటుంది అంటే వాళ్ళు టాస్క్ ఇచ్చేస్తారు. ఇది ఎప్పుడు అవుతుంది అని అడుగుతారు. ఎప్పుడు అవుతుంది అని అడుగుతారు. ఒక రేపటికల్లా అయిపోతుంది అన్నారనుకోండి, వాళ్ళు రాత్రంతా అయినా కూర్చొని ఆ వర్క్ కంప్లీట్ చేస్తారు. ఎందుకు? వాళ్ళు చెప్పారు రేపు అయిపోతుంది అని చెప్పారు కాబట్టి. సో అక్కడేమో వర్క్ ఫినిష్ గురించి ఆలోచిస్తారు. ఇక్కడేమో 8 hours టైం గురించి ఆలోచిస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఆ 8 hours టైం ఈజ్ ఓన్లీ ప్రాబబ్లీ గవర్నమెంట్ సెక్టార్లో ఎక్కడన్నా పనిచేస్తుందేమో, కానీ ఈ ప్రైవేట్ సెక్టార్లో మాత్రం అది పనిచేయదు. ప్రైవేట్ సెక్టార్లో బై ఎండ్ ఆఫ్ ద డే దే వాంట్ టు సీ ఓన్లీ రిజల్ట్ మాత్రమే చూస్తారు. నువ్వు 4 గంటలు పనిచేసావా, 5 గంటలు పనిచేసావా, 20 గంటలు పనిచేసావా, వాళ్ళకి అక్కర్లేదు. వాళ్ళ లెక్కలో ఈ పని చేయటానికి 6 గంటలు టైం పడుతుంది అన్నప్పుడు 6 గంటల్లో చేయాలి. 6 గంటల్లో చేయలేకపోయామంటే అది మన ఇన్ఎఫిషియన్సీ. అందుకని మనం ఏం చేస్తున్నాం? ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. అది ఉంటున్నాను ఆ భావన. అందుకని మీకు చెప్తున్నాను, స్కిల్స్ ఉండటం వల్ల ఇంటర్వ్యూ జాబ్ వస్తుంది, కానీ యాటిట్యూడ్ వల్ల ఆ జాబ్ నిలబడుతుంది. యాటిట్యూడ్ సరిగా లేకపోతే జాబ్ పోతుంది. నిరంతర కృషి మరియు ప్రతిరోజు క్రమశిక్షణ విద్యార్థుల విజయానికి ఎలా దోహదపడతాయి? ఇప్పుడు మీరు వాల్యూస్ డిసిప్లిన్ గురించి మాట్లాడుతున్నారు. వాల్యూస్ డిసిప్లిన్ గురించి మాట్లాడేటప్పుడు లాస్ట్ 5 years నుంచి 99% ఆఫ్ జిఆర్ఈ వాళ్ళు రాయలేదండి, వేరే వాళ్ళ చేత రాయించుకున్నారు. టోఫెల్ కూడా అదే పరిస్థితి. మీరు అడుగుతారు కదా, మీరు అడిగే క్వశ్చన్ ఉంటుంది, ఇండియన్ స్టూడెంట్స్కి అమెరికన్ స్టూడెంట్స్కి తేడా ఏమిటి అన్నారు అనుకోండి. నేను వెరీ స్ట్రైట్గా చెప్తాను, అమెరికన్ స్టూడెంట్స్కి ఇండియన్ స్టూడెంట్స్కి తేడా ఏమిటంటే, ఇండియన్ స్టూడెంట్స్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. మ్యాథమెటిక్స్గా వాళ్ళకి మంచి స్ట్రాంగ్ ఉంది, డెఫినెట్గా స్ట్రాంగ్ ఉంది. వాళ్ళ ఎగ్జామ్స్ వాళ్ళు రాయట్లేదు, వాళ్ళ అసైన్మెంట్స్ వాళ్ళు చేయట్లేదు, వేరే వాళ్ళ చేత చేయించుకుంటున్నారు. ఇవన్నీ కూడా మారిపోవాలండి. ఇవన్నీ మారితేనే వాళ్ళలో సక్సెస్ అనేది స్టార్ట్ అవుతుంది. లేకపోతే వాళ్ళకి సక్సెస్ అనేది చాలా కష్టం. వెంకట్ గారు, మీ అభిప్రాయం ప్రకారం విజయానికి సరైన నైపుణ్యం ముఖ్యమా లేదా సరైన అభిప్రాయం ముఖ్యమా? నైపుణ్యముతో పాటు మీకు చెప్పాను కదా, రైట్ యాటిట్యూడ్ ముఖ్యం. నైపుణ్యం లేదు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ స్కిల్, ఇఫ్ యూ హ్యావ్ స్కిల్ నోబడీ ఈజ్ గోయింగ్ టు స్టాప్ యూ. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ స్కిల్ నోబడీ ఈజ్ గోయింగ్ టు హెల్ప్ యూ. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ట్రంప్ ఎన్ని రూల్స్ పెట్టినా ఏమి చేసినా మీ దగ్గర స్కిల్ ఉంటే మీ జోలికి ఎవరు రారు. మీ దగ్గర స్కిల్ లేకపోతే ప్రపంచంలో మిమ్మల్ని ఎవరూ రక్షించలేరు. సో కాబట్టి రైట్ పర్సన్ దగ్గర రైట్ స్కిల్ తీసుకోవాలి. ఇప్పుడు సపోజ్ మీరు ఒక పని చేయాలనుకున్నారనుకోండి, యూ మస్ట్ హ్యావ్ ఏ రైట్ స్కిల్, రైట్ టూల్ ఉండాలి, రైట్ స్కిల్ ఉండాలి. అంతేగాని ఇవి రెండూ లేకుండా మనం ముందుకు వెళ్ళామనుకోండి, అది అవ్వదు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద హోప్ అండర్స్టాండ్ మై లాజిక్ ఈస్. సో కాబట్టి ఖచ్చితంగా స్టూడెంట్స్కి మనం చేసేటువంటి అప్రోచ్లో ఏంటంటే, దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. ఎగ్జాక్ట్గా స్టూడెంట్ అనేటువంటి వాళ్ళకి ఒక విజన్ ఈజ్ ఇంపార్టెంట్. నేను ఇది చెయ్యాలి అనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. అంటే అమెరికాలో ఉద్యోగం రావడానికి కొన్ని స్కిల్స్ ఇండియాలోనే నేర్చుకోండి. ఆ నేర్చుకునేటువంటి టీచర్ ఇంపార్టెంట్. ఐ మీన్ ఇన్స్టిట్యూట్ ఆర్ ప్రొఫెసర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది పర్ఫెక్ట్గా నేర్చుకొని దానికి సంబంధించినటువంటి సర్టిఫికేషన్, ఎగ్జామ్స్ అన్నీ చేసుకొని అప్పుడు అమెరికా రండి. డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు.